మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు ఈ సందర్భంగా వారు సూచించారు. హరీష్ రావు గారి టెలికాన్ఫరెన్స్ మరి మీ అందరి కోరుకునేది ఒకటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది కానీ ఒక్కడు కూడా నెరవేర్చలే. మనం ఏం సమయం పెట్టలే, ఈ టైం వరకు చేయండి ఆ టైం వరకు చేయండి అని. కానీ వాళ్ళే సమయం పెట్టుకొని 9వ తారీఖున 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అన్నారు. కేసీఆర్ 10,000 ఇస్తే మేము 10,000 ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు. మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి 1,116 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మళ్ళీ కరెంట్ ఏమో సరిగ్గా వస్తలేదు. కేసీఆర్ టైంలో మంచి కరెంట్ వచ్చింది, ఇప్పుడు కరెంట్ వస్తలేదు. అప్పుడేమో పంటలు పుష్కలంగా పండినాయి, ఇప్పుడు కాంగ్రెస్ టైంలోనేమో పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. మరి అదేవిధంగా మనకు అప్పుడు మద్దతు ధర వస్తే మరి పండిన ధాన్యం ఇమీడియట్గా తీసుకుపోయి మన బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేస్తే ఇప్పుడు ఇంతవరకు మరి మన పంటలు ఎండిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళి కాలిపోవడం, మోటార్లు కాలిపోవడం, మరి పండిన పంటలేమో ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు తీసుకోలేనటువంటి పరిస్థితి. మరి మద్దతు ధర ఇస్తాను 500 రూపాయలు ఇంతవరకు ఇచ్చిందా అమ్మా? 500 మద్దతు ఇచ్చిందా? పంటకి రుణమాఫీ అయిందా? కాలేదా? 6 గ్యారంటీలను ఇంటింటి కార్డు ఇచ్చిందా లేదా? ఇచ్చిందా? మీ దగ్గర ఉన్నాయా? వాళ్ళు ఏమన్నారు, దాచిపెట్టుకోండి, గూట్లో దాచిపెట్టుకొని అల్మార్లో తాళం వేయండి, తాళం వేసి దాచిపెట్టుకొని చేస్తామన్నారు. చేస్తామని చేసిందా? మనం టైం చెప్పలే, వాళ్ళే టైం చెప్పింది ఫస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.